ఒకప్పుడు భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండేది. బ్రిటిషోడు ఈ దేశానికి వచ్చి ఆక్రమించుకోకముందు మన దేశపు ఆర్థిక వ్యవస్థ అద్భుతమైనటువంటిది. ఇక్కడ నుంచి సహజ వనరులు అంటే మనలో మనకి చిచ్చు పెట్టి దోచుకుపోగలిగాడు. కానీ బ్రిటిషోడు వాడేమీ పుడిగి కాదు. వాడు ఇక్కడికి వ్యాపారానికి ఎందుకు వచ్చాడు? గతి లేకనే కదా. లేకపోతే మనం కదా వాడి దగ్గరికి వెళ్ళి వ్యాపారానికి అడుక్కోవాల్సింది. ఇక్కడికి వచ్చి వజ్రాలు వైడూర్యాలు కుప్పలు పోసి అమ్ముతున్నది చూసి ఈ దేశం ఎంత గొప్పదని భావించాకనే కదా ఇక్కడ దోచుకున్నది వాడు. కాకపోతే మనలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, బానిసత్వ లక్షణాలు కొంతమందికి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఈ ఒకళ్ళకొకళ్ళు చిచ్చు పెట్టేటువంటి దరిద్రుల మూలంగా వాళ్ళు లబ్ధి పొందారు. కానీ మనకి ఆనాటి ఆర్థిక వ్యవస్థకు మూలమైంది ఆధ్యాత్మిక కేంద్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి చూడండి. తిరుపతిలో ఒక ట్రావెల్ ఏజెన్సీలు, కర్రీ పాయింట్లు, దుకాణాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వాటి చుట్టూ ఆధారపడి ఉన్నటువంటి ఇవన్నీ ఏంటి? అసలు తిరుపతి బ్రతుకుతున్నది 100కి 85 మంది భక్తుల మీదనే. అంటే అక్కడ దైవదర్శనం, ఉపాధి, ఉద్యోగం, ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ అక్కడ కీలకమవుతుంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఏడాదికి తిరుపతి నుంచి డబ్బులు. అట్లాంటి ఆధ్యాత్మిక కేంద్రం అంటే ఆ విధంగా ఉండేది ఆ రోజుల్లో, పాత రోజులు. ఇప్పుడు అయోధ్య మళ్ళీ ఆ దశకు వస్తుందని మనం చెప్పట్లేదు, రకరకాల నివేదికలు చెప్తున్నాయి. అయోధ్య రామ మందిరం వల్ల జరగబోయేటటువంటి వ్యాపారం లేకపోతే జరగబోయే వ్యాపారం 4 లక్షల కోట్ల వరకు ఉంటుందని బిజినెస్ టుడే వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అతిపెద్దదైన 4 lakh crore అండ్ కౌంటింగ్ వాట్ ఏపీ స్టాండ్స్ టు గెయిన్ ఫ్రమ్ అయోధ్య రామ్ మందిర్ టూరిజం అంటూ వాళ్ళు హైలైట్ చేస్తే, మరొక వైపు ఎస్బీఐ వాళ్ళ అంచనా, ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం చూస్తే కూడా అయోధ్య రామాలయ నిర్మాణం అందుకు అనుగుణంగా తీసుకున్న అదనపు చర్యల వల్ల 2024-25లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అదనంగా 25,000 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా సందర్శకులు రాక వల్లే అధిక మొత్తం సమకూరబోతుంది. వీరి రాకపోకలకు అనుగుగా రోడ్లు, రైలు, వాయు రవాణా అధికంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. వీరి సేవల కోసం హోటళ్ళు, ఆసుపత్రులు కూడా అధికమవుతాయి. 2022లో ఉత్తరప్రదేశ్కి మొత్తం 32 కోట్ల మంది సందర్శిస్తే అందులో 2.21 కోట్ల మంది అయోధ్యకే వచ్చారు. వీళ్ళ మొత్తం వ్యయాలు 2 లక్షల కోట్ల నివేదిక తేల్చింది 22లోనే. విదేశీ పర్యటన ఆకట్టుకోవడంలోనూ ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ 5వ స్థానంలో ఉంది. రాష్ట్రానికి వీళ్ళ నుంచినే 10,500 కోట్ల ఆదాయం లభిస్తుంది. 2027 కల్లా మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా $500 బిలియన్ స్థాయిని అధిగమిస్తుంది. దేశ జీడిపిలో దీని వాటాయే 10% ఉంటుందని చెప్తోంది. 27-28 కల్లా దేశ జీడిపి వెయిటేజ్లో ఉత్తరప్రదేశ్కి 2వ స్థానం లభించే వీలుంది. నార్వే జీడిపిని కూడా అప్పటికి యూపీ అధిగమిస్తుందని చెప్తోంది. సేవలు, పరిశ్రమ, వ్యవసాయం, ఎగుమతుల్లో వృద్ధికి ఉన్న అవకాశాలతో పాటు మౌలిక వస్తువుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ తీసుకుంటున్న చర్యలు ఇందుకు కారణమంది. అయోధ్యలో పర్యాటకుల కోసం హోటళ్లు, గెస్ట్ హౌస్ల నిర్మాణం అధికమవుతోంది. ఇందుకోసం స్థలాల కొనుగోళ్లు అధికమయ్యాయి. ప్రధాన ఆలయానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం గజం 2 లక్షల వరకు పలుకుతోందని కూడా పలు నివేదికలు చెప్తున్నాయి.